కుంభరాశి వారి మీద ఇద్దరు కిలాడి స్త్రీలు మీ మీద పడి విపరీతంగా ఏడుస్తున్నారు. అలాగే మీ మీద కొన్ని రకాలైనటువంటి చెడు ప్రయోగాలు కూడా చేస్తున్నారు. మీరు వెంటనే ఇలా చేయకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్దనమాట. కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వినండి. అలాగే ఇంకొంతమంది కుంభరాశి వాళ్ళకి రీచ్ అవ్వటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే ఈ వీడియో వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి అంటే కుంభరాశిలో ఉన్నటువంటి అందరికని ఇక్కడ నేను చెప్పట్లేదండి. కుంభరాశిలో ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి అది ఎవరికి జరుగుతుంది ఏంటి అనేది మీరు వీడియో పూర్తిగా విన్నప్పుడు మీ మనసుకు అర్థమవుతుందన్నమాట. ఈ వీడియో వినటం వలన మీకు తెలిసి తెలియక మీరు పట్టించుకోని విషయాలు ఏదన్నా ఉన్నాయా? మీకు తెలియకుండా ఇలాంటివి ఏదన్నా నిర్లక్ష్యం చేస్తున్నారా? ఇలాంటి విషయాలే మీ జీవితం మీద చాలా రకాల చెడు ప్రభావం అనేవి చూపించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? అసలు మీ మీద పడి ఏడుస్తున్నటువంటి ఆ స్త్రీలు ఎవరు? ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళని ఎలా గుర్తించాలి? వాళ్ళ పేర్లు ఇదంతా కూడా నేను వీడియోలో చెప్తాను. కాబట్టి పూర్తిగా వినండి. వీరిది రాశి చక్రంలో వచ్చేటప్పటికి 11వ రాశి అనమాట. వీరి రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారిని మనం జాతక పరంగా చూసుకున్నట్లయితే వీరు చాలా చాలా అదృష్టవంతులు. వీరు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలు బాధలు పడి ఇవాళ రోజున ఈ మాత్రమైనా నిలబడగలిగారు అనంటే వీరి కష్టం వల్ల వీరి తెలివితేటల వల్ల, అంతేకాని ఎవరి వల్లో మాత్రం కాదనమాట. అంటే కొంతమందికి వెనకమాల వాళ్ళ సపోర్ట్ తోటి అంటే ఆస్తులతో పెద్దవాళ్ళు తాతలు తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులతో కావచ్చు, లేకపోతే భర్త వివాహం చేసుకున్న తర్వాత భర్త నుంచో లేదా భార్య నుంచో కొంతమంది అట్లాగా పేరు పేరు తెచ్చుకుంటూ ఉంటారు. కొంతమందికి అలా కలిసి వస్తూ ఉంటుంది. కానీ కుంభరాశి వారికి అలా కాదు. వీరి కష్టంతోటే వీరు నిలబడే స్థాయికి ఎదుగుతారనమాట. వాటన్నిటికి మెయిన్ రీజన్ ఏంటంటే వీరి కష్టమే. అంతేకాని ఎవరి వల్లనో ఫ్రీగా కలిసొచ్చే అంత ఇదైతే మాత్రం వీరికి లేదు. అది వీరికి తెలుసు బాగా ఆ విషయము. కానీ వీరిని చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు బాగా కలిసి వచ్చిద్ది. వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. వీరు ఎవ్వరిని కూడా పన్నెత్తి మాట అనరు. వీరేంటో వీరి పనులేంటో వీళ్ళు చేసుకుంటా అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. అయితే వీరిని మనం చూసినట్లయితే ఈ కుంభరాశి వారు గత కొంతకాలంగా చాలా రకాలైనటువంటి మానసిక సమస్యలతోటి, అనారోగ్య సమస్యలతోటి, కుటుంబ కలహాలతోటి, గొడవలతోటి, ఆర్థిక సమస్యలతోటి, అప్పుల సమస్యలతోటి క్షణానికి ఒక రకంగా మైండ్ అంతా కూడా మారిపోవటము, ఇట్లా చాలా రకాలుగా నిందలని, గొడవలని చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటున్నారనమాట. అయితే అసలు దేనికి జరుగుతుంది ఇదంతా అన్న విషయం వీరికనేది ఏమాత్రం కూడా అంటే మనిషి అన్న తర్వాత సమస్యలు సహజం కదా అన్నట్లుగా అట్లా తీసేస్తున్నారు. కానీ మీ మీద వచ్చేటప్పటికి ఇద్దరు కిలాడి స్త్రీలు, ముఖ్యంగా ఇద్దరు అండి ఇక్కడ, వాళ్ళు మీ మీద పడి ఏడుస్తున్నారనమాట. వాళ్ళు ఎవరు ఏంటనేది కూడా నేను క్లియర్‌గా చెప్తాను. అంటే ఏంటండి ఈ రోజుల్లో కూడా ఇలా జరుగుతుందా అని చెప్పేసేసి మీలో కొంతమందికి సందేహం రావచ్చు. ఏ రోజుల్లోనైనా సరే చూసుకోండి, మనకు వెనకటి రోజుల్లో మంచివాళ్ళు ఉండేవాళ్ళు. కుటుంబాల మధ్య తోబుట్టువులు గావచ్చు, తల్లిదండ్రులని లేదా అన్నా వదినలు ఇట్లా రక్త సంబంధికం మన బంధువులు అనంటే ప్రేమలుండేవి. కానీ ఈ రోజుల్లో స్వార్థాలతో మనుషులందరూ కూడా కూడుకొని నిండుకుపోయి ఉన్నారు. రక్త సంబంధికులకే ఈ రోజుల్లో ప్రేమలు ఉండట్ల. వాళ్ళే అవసరాలకి కాస్త మా అక్క బాగుపడుతుందో, లేకపోతే మా చెల్లి బాగుపడుతుందో, లేదా మా అన్న బాగుపడుతున్నాడు, లేదా మా తమ్ముడు బాగుంటున్నాడు. అయితే మళ్ళీ వాళ్ళకి మనమేం పెడతలేదు కదా! వాళ్ళ కష్టం వాళ్ళు పడి, వాళ్ళ తిప్పలు వాళ్ళు ఏదో పడుతున్నారు, బతుకుతున్నారు అనని చెప్పి అనుకోవట్లే ఈ రోజుల్లో జనం ఎవ్వరు కూడా. వాళ్ళెందుకు బాగుపడాలి? వాళ్ళసలు ఇలాగైనా ఎందుకుండాలి? వాళ్ళెందుకు రోడ్డు మీద పడతల్లా? వాళ్ళెందుకు అడుక్కు తింటల్లేదు? ఇట్లా మాత్రమే జనం ఆలోచిస్తున్నారనమాట. ఎవ్వరు ఒక్క రూపాయి సహాయం చేయకపోగా, మాట సహాయం అనేది కూడా చేయకపోగా, కనీసం బతికుంటేనే చూడలేకపోతున్నారు. జనం అట్లా తయారయ్యారనమాట. కొంతమంది, నేను అందరికని చెప్పట్లేదండి. కొంతమంది మాత్రం ఇలాగే ఉన్నారనమాట సమాజంలో. మంచి వాళ్ళు ఉంటే అది వేరే విషయం. దానికి కాదని అంటల్లా. చూసే వాళ్ళలో మీ కుటుంబ సభ్యుల్లో మంచి వాళ్ళుంటే ఓకే. అదంతా కూడా హ్యాపీ అనమాట.
అలాగే ఉండాలని మనం కూడా కోరుకుంటాం. మంచి కూడా ఉంది ఈ భూమి మీద. మంచి ఉంది కాబట్టి ఈ మాత్రమైనా ఉండగలుగుతున్నాము. కానీ మంచి కన్నా కూడా చెడు అనేది ఎక్కువగా ఉంటుంది. స్వార్థాలతో నిండిపోయి ఉన్నారనమాట జనము. మన అనుకున్న వాళ్ళెవరైతే మన బంధువులు, మన చుట్టాలు, మన రక్త సంబంధికులు, ఇట్లా మన తోబుట్టువులని చెప్పేసేసి, మన అని చెప్పేసేసి ఎవరినైతే మనం అనుకుంటున్నామో వాళ్ళే బతికుంటేనే చూడలేకపోతున్నారనమాట. అంత భయంకరంగా జనం తయారయ్యారు కాబట్టి ఇలాంటి సమస్యలనేవి మనకింకా ఈ అన్ని రోజుల్లో కూడా అంటే ఆ రోజులు, ఈ రోజులని లేకుండా మన కళ్ళ ముందుకు వస్తూనే ఉంటున్నాయి. అలాగా ఈ కుంభరాశి వారి మీద కూడా ఇద్దరు పడి ఏడుస్తున్నారు. వీళ్ళేంటంటే కుంభరాశి వారు చాలా చక్కగా, చాలా అందంగా ఉంటారు. చూడటానికి చూడముచ్చటగా బాగుంటారనమాట. రంగు గాని, ఎత్తు గాని, పర్సనాలిటీ కానీ, చక్కగా పెద్ద పెద్ద కళ్ళు, విశాలమైనటువంటి నుదురు, మంచి స్కిన్ అనేది కూడా మంచి గ్లోయింగ్‌గా ఉంటుంది. నలుగురిలో కూడా వీరి బంధువుల్లో కావచ్చు, అత్తగారి తరపున అంటే తోడికోడళ్ళు, ఆడపడుచులు ఇట్లా ఉంటారు కదా! బంధువుల్లో కావచ్చు, అక్క చెల్లెల్లో కావచ్చు, ఇట్లా చూసుకుంటే వీళ్ళేంటంటే చక్కగా బాగుంటారు. అందరిలో కల్లా కూడా కొట్టొచ్చినట్టుగా ఉంటారు. పుట్టుకలే చక్కగా ఉంటాయి. ఒక స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా అలాగే ఉంటారు కుంభరాశిలో ఉన్నవారు. అలాగే వీళ్ళేంటంటే ఆరోగ్యం మీద ఒక శ్రద్ధ, యోగా అని, మెడిటేషన్ అని అట్లా వ్యాయామాలు చేసుకోవటము, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మంచి ఫుడ్ తీసుకొని ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు చూడటానికి చాలా చక్కగా ఉంటారు. అలాగా మనసు కూడా ప్రశాంతంగా ఉంటది. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ మీద పడి, వీళ్ళ మీద పడి ఏడ్చేవాళ్ళు, కుళ్ళు, కుతంత్రాలతో, ఈర్ష్యలతో ఉండేవాళ్ళు, వాళ్ళ మొఖాలు కూడా అట్లాగే ఉంటాయి. కానీ మనసు ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ఉంచుకొని అందరూ బాగుండాలి. వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు. బాగుండటమే కదా కావాల్సింది మనకు కూడా అని అనుకున్న వాళ్ళు మనుషులు బాగుంటారు. వాళ్ళ మనసు ఎలాంటిదనేది వాళ్ళ మన అంటే మనిషి మొఖాన్ని చూసి మనం చెప్పొచ్చనమాట. అట్లాగా వీళ్ళు చక్కగా మనసు ప్రశాంతంగా అందరూ బాగుంటారనుకునే మనుషులు కాబట్టి వీళ్ళు చక్కగా ఉంటారు. అయితే వీరి అందమే వీరికి శాపంగా మారుతుందనమాట. ఏందంటే వీళ్ళింత బాగుంటున్నారు. వీళ్ళు ఇంకా మధ్య వయసు అంటే ఒక 25, 30 ఏళ్ళు, 40 ఈ వయసొచ్చిన తర్వాత ఇంకా బాగుంటారనమాట. వీళ్ళేంది ఇంత బాగుంటున్నారు అనని చెప్పేసి ఈ స్త్రీలను ఈ కుంభరాశిలో ఉన్న స్త్రీలను కావచ్చు, పురుషులను కావచ్చు చూసినప్పుడు వాళ్ళ బంధువుల్లో కావచ్చు, వాళ్ళ స్నేహితుల్లో కావచ్చు, ఇట్లా వీళ్ళేంటంటే ఏడుస్తా ఉంటారనమాట. ఇంత బాగుంటున్నారు. ఏదన్నా ఫంక్షన్స్ వచ్చినప్పుడు అందరిలో కల్లా కూడా వీళ్ళే కొట్టొచ్చినట్లుగా కనబడటము, వీళ్ళ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పడటము, ఇట్లా వీరి అందమే కొంతమందికి ఏంటంటే అందం కూడా శాపంగా మారిపోతూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి వాళ్ళు అనుకుంటూ ఉంటారు, అందంగా లేకపోయినా మాకు ఈ బాధలు ఉండేవి కాదు కదా అన్నట్లుగా అనుకుంటూ ఉంటారనమాట. అలాంటి బాధలనేవి వీళ్ళు ఎదుర్కొంటున్నారు. అది వీరికి ఒక నరదిష్టిలాగా మారిపోయిందనమాట. అంటే వీళ్ళు బాధలు పడుతున్నా కూడా బాధలు పడతలేదు, సంతోషంగా వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడుతున్నారు, వాళ్ళ కష్టమేదో వాళ్ళు పడుతున్నా కూడా చూసే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా బతుకుతున్నారు, సంతోషంగా బతుకుతున్నారు. వీళ్ళ జీవితం మనకు రాదేంది, మన బాధలు వాళ్ళకు వెళ్ళవేంది అన్నట్లుగా వీళ్ళ మీద పడి విపరీతంగా ఏడుస్తూ ఉంటున్నారనమాట. అది ఫస్ట్ ఈ నరదిష్టి దగ్గర నుంచి మొదలైంది. నరుల దిష్టికి నల్లరాళ్ళే పగిలిపోతాయి అంటారు. అట్లాంటిది ఇక మనుషులు ఎంత చెప్పండి, ఒకసారి ఆలోచించండి. వీళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళల్లో ఈ అందము అంటే వీరి యొక్క చక్కదనం వల్ల ఆ శాపంగా మారి దానివల్ల ఈ నరదిష్టి వల్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి పడటం వలన వీళ్ళ మీద ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా పడుతూ ఉంటుంది. అందుకే వీళ్ళకి మనసు అనేది క్షణం మారిపోతూ ఉండటము, ఏ పని మీద శ్రద్ధ లేకపోవటం, జ్వరాలు రావటము, లేకపోతే తలనొప్పి రావటము, ఒళ్ళు నొప్పులు రావటము, బద్ధకంగా ఉండటము, ఇలాంటివి మీకు గమనించే ఉంటారు. ఇలాంటివి మీకు జరుగుతూ ఉంటున్నాయి అంటే అది మీరు ఏదో అనుకుంటున్నారు, కానీ మీ మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. అలా ఏడ్చే వాళ్ళల్లో మొట్టమొదటి వాళ్ళు ఇందాక నేను చెప్పాను కదండి, వాళ్ళిద్దరు ఎవరనేది కూడా నేను చెప్తానని చెప్పేసి, మగవాళ్ళు ఎక్కువగా ఇలాంటి విషయాలు పట్టించుకోరు. ఆడవాళ్ళలోనే ఇలాంటి కుళ్ళులు, ఈర్ష్యలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కొంతమంది ఖాళీగా ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళల్లో ఎక్కువగా ఉంటారనమాట. వయసులు పెరుగుతీగని బుద్ధులు పెరగనోళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ యొక్క ఏడుపులు అనేవి ఎక్కువగా ఉంటాయి. వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి వచ్చేటప్పటికి మీ పుట్టింటి తరపు వాళ్ళు. పుట్టింటి తరపు వాళ్ళు ఎవరు అన్న సందేహం మీకు కలగొచ్చు. పుట్టింటి తరపులో వచ్చేటప్పటికి ఈ రోజుల్లో చెప్పాలంటే తల్లిదండ్రుల్లో కూడా స్వార్థం ఉంటుంది. అందరని చెప్పేసి నేను అంటలేదండి. ఏ విషయమైనా సరే అందరూ అని చెప్పేసేసి ఇక్కడ నేను చెప్పట్లా. తల్లిదండ్రులంటే దైవ సమానులు. దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లి రూపంలో, ముఖ్యంగా తల్లి అంటే దైవంతో సమానం. కానీ ఈ రోజుల్లో
కొంతమంది తల్లులు ఎలా ఉంటున్నారంటే స్వార్థం, పైకేమో ప్రేమ, పిల్లలంటే పంచప్రాణాలు. వాళ్ళ కోసమే మేము బతుకుతున్నాం, వాళ్ళ కోసమే మేము అది చేస్తున్నాం, వాళ్ళ కోసం మేము ఇది చేస్తున్నాం అని అంటారు. కానీ లోకాలు తెలియకుండానే పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉంటారు. లోకాలు తెలియకుండానే ఆ వంక ఈ వంక చూపించి చేతులు కడుక్కొని చిన్న వయసుల్లోనే అసలు వాళ్ళకి ఏ అవగాహన కూడా లేనప్పుడే చేతులు కడుక్కొని శుభ్రంగా పంపించేసి ఏమన్నంటే పరిస్థితులమ్మ అని చెప్పేసి పిల్లల జీవితాలని వాళ్ళ యొక్క స్వార్థంతో నాశనం చేసినటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉంటున్నారనమాట. కొంతమంది ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది కనిపిస్తూ ఉంటున్నారు. మంచి వాళ్ళు ఉన్నారండి, అది వేరే విషయం. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల పిల్లలకి ఎక్కువగా సమస్యలు ఎదురవుతూ ఉంటున్నాయి. మాకులాగా మా బిడ్డలు మా బాధలు పడకూడదు అని అనుకోని 1కి 4 సార్లు ఆలోచించే గొప్ప తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ పిల్లల లైఫ్ అనేది బాగుంటుంది. కానీ వీళ్ళేంటంటే కొంతమంది ప్రేమ ఉందని చెప్తారు. అస్సలు ప్రేమలు లేవని చెప్పరు. కానీ ఆ ముసుగు వేసుకొని పిల్లల జీవితాల్ని కనీసం ఊహ కూడా తెలియకుండా చిన్న చిన్న వయసుల్లో పెళ్ళిళ్ళు చేసి పంపించేసేసేయటాలు, చదువులు చదివించకుండా వీళ్ళ స్వార్థాల కోసము వీళ్ళకి ఏడ నెత్తి మీద పెడతారేమోనని చెప్పి అట్లా చేతులు కడుక్కునే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అలాగా ఎంతమందో బాధపడుతూ ఉంటున్నారనమాట. వాళ్ళ సమస్యలు అంటే ఒక్కసారి ఈ తల్లిదండ్రులు తీసుకున్నటువంటి రాంగ్ స్టెప్ వల్ల పిల్లల జీవితాంతం ఇక వాళ్ళు బాధపడతానే ఉంటారు. వాళ్ళు ఈ చిన్న వయసు నుంచి ఇక ముసలోళ్ళయ్యి వాళ్ళు పోయే వరకు కూడా బాధలు పడతానే ఉంటారు. అంటే అక్కడ ఆ పుణ్యం ఎక్కడ, స్టెప్ ఎక్కడ తప్పుబడిందంటే తల్లిదండ్రుల దగ్గర నుంచే పడుతుందనమాట. కాబట్టి అలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. కాబట్టి కొంతమంది అటు ఇటు కాకుండా మాటలు చెప్తూ ఉంటారనమాట. ఈ పిల్లలు అనుకుంటారు మా అమ్మేగా ఏదైనా వినొచ్చు, మా అమ్మ చెప్పేది మా మంచి కోసమే. మంచి చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది మూర్ఖులు కూడా ఉంటున్నారు. అది మీరు గమనించండి. అట్లా రక్త సంబంధికులు, కొంతమందికి తోబుట్టువులు అనమాట. తోబుట్టువులు వచ్చేటప్పటికి ఏంటంటే అక్క చెల్లెళ్ళు కావచ్చు, అన్నదమ్ముళ్ళు కావచ్చు, ఇట్లాగనమాట. అయ్యో వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు అని అనుకోకుండా, వాళ్ళు బాగుంటే మనం కూడా బాగున్నట్లే అని అనుకోకుండా, అసలు వీళ్ళు ఎందుకు బతుకున్నారు, ఇంకా వీళ్ళేంది మాకన్నా మా ఓడేంది ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నాడు అనుకుంటా, లేకపోతే మా అక్క మా చెల్లు ఇంకా బాగుంటుంది అనుకుంటా, ఏంటిది, అబ్బే ఇలా కాకూడదు, మనం ఎట్లాగైనా సరే వాళ్ళని చెడగొట్టాలి అని చెప్పేసి ఈ రోజుల్లో ప్రత్యేకంగా పని కట్టుకొని మరీ వాళ్ళ మీద ఏడవటము, లేనిపోని చాడీలు చెప్పటము, నలుగురిలో వాళ్ళని చెడ్డగా ప్రచారం చేయటము, అయిన వాళ్ళందరిలో కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి విలువను తీసేసేయటము, ఇట్లాంటివి చేస్తూ ఉంటున్నారనమాట. కాబట్టి అలా తోబుట్టువుల్లో కూడా కొంతమంది మీలో ఉంటారు. అది చూసుకోండి. ఈ కుంభరాశి వారి పరంగా మనం చూసుకున్నట్లయితే కొంతమందికి ఇలా జరుగుతుందండి. అది మీరు చూసుకోండి. ఎవరు మన మంచి కోరుతున్నారా, ఎవరు మన చెడు కోరుతున్నారా అని చెప్పేసి కొన్ని కొన్ని మాటలను బట్టి మీరు అంచనా వేసుకోగలుగుతారు. అది మీరు ఆలోచించుకొని ఇలాంటి వాళ్ళకి అన్ని విషయాలు చెప్పాలా లేదా అని చెప్పేసి మీరు ఆలోచించుకోండి. ఇట్లా పుట్టింటి తరపు వాళ్ళల్లో ఇట్లా మనం చెప్పుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా మీకు బంధువుల్లో కావచ్చు, అంటే పుట్టింటి తరపున బంధువులు కావచ్చు, ఇట్లా వేళల్లో మీ మీద పడి ఏడ్చే ఒక స్త్రీ గట్టిగా ఉందండి. ఆ స్త్రీని మాత్రం మీరు చేతనైనంత దూరంగా పెట్టేసేసేయండి. వాళ్ళతో మీరు ఏ విషయాన్ని కూడా పంచుకోవద్దు. కుదిరితే ఆ స్త్రీతో అసలు అంటే మొఖాలు చూసుకోవాలనుకుంటే తప్పదు, కానీ లేకపోతే మాత్రం పూర్తిగా దూరం పెట్టేసే ప్రయత్నం అనేది చేయండి. ఇలా పుట్టింటి తరపు వాళ్ళు. ఇక రెండవ స్త్రీ వచ్చేటప్పటికి అత్తగారింటి తరపు అనమాట. ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు, ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అత్త రూపంలో కావచ్చు, లేదా ఆడబిడ్డల రూపంలో కావచ్చు, లేదా తోడుకోడల రూపంలో కావచ్చు, ఇట్లా ఈ భర్త తరపున బంధువులు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళల్లో విపరీతంగా పడి ఏడ్చేవాళ్ళు ఈ కుంభరాశి వారిలో ఈ అత్తగారింటి తరపు రెండో శత్రుత్వం అనేది వీరికి మొదలవుతుందనమాట. అలా వాళ్ళేంటంటే విపరీతంగా పడి వీళ్ళ మీద ఏడవటం, వీళ్ళు చక్కగా అంటే తోడుకోడలేంది, మా తోడుకోడలు చక్కగా ఉంది, నేను బాగోలేదు, నలుగురిలోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ మీదే ఈ కుంభరాశి వాళ్ళు చక్కగా ఉంటారని చెప్పుకున్నాం కదా, నలుగురిలోకి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడము, ఇట్లా వీళ్ళని చూడలేకపోవటము, రెండు కళ్ళతో చూడలేక వీళ్ళని ఏమి చెయ్యలేక వీళ్ళ మీద పడి ఏడవటము, ఇట్లాంటివి చేస్తూ ఉంటున్నారు. కాబట్టి కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి. మరీ హెవీగా రెడీ అవ్వకుండా ఎక్కడికన్నా బయటికి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా, ఎందుకంటే మీరు న్యాచురల్గా పుట్టుకతోటి అందంగా ఉంటారు కాబట్టి కాస్త సింపుల్గా రెడీ అయ్యి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు పట్టించుకోకపోయిన నరదిష్టి ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త. ఇది రెండు వాళ్ళు అత్తగారింటి తరపు వాళ్ళు అనమాట. ఇట్లా ఈ ఇద్దరు తరపు నుంచి మీకు ఈ ఏడుపులు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి మీకు ఈ జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట. మీరేం చేస్తారంటే రోజు మార్చి రోజు కానీ లేదా ఆదివారం అమావాస్య తిథుల్లో
మీరు చక్కగా స్నానం చేసే నీటిలో కాస్త గళ్ళుప్పు వేసుకొని స్నానం చేయటం కానీ, అలాగే కాస్త ఉప్పు రాళ్ళను తీసుకొని మీ తల చుట్టూత దిష్టి తీసేసుకోవటం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉండండి. అలాగే నిమ్మకాయను కూడా తీసుకొని మీ తల చుట్టూత తిప్పుకొని మీ ఎడమ కాలు మెడ మీద తొక్కేసేసేయండి. ఇంకా మీకు ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే పసుపు కొమ్ములు ఉంటాయి కదా, పసుపు కొమ్ములతో లక్ష్మీదేవి పాదాల దగ్గర పూజ చేయండి. లక్ష్మీ అష్టోత్తర నామాన్ని చదువుకుంటా పసుపు కొమ్ములతో మీరు పూజ చేసినట్లయితే మీకు ఈ ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, డబ్బులు మీకు ఎవరన్నా ఇవ్వాలని చెప్పి ఇట్లా వాడుకొని ఇవ్వకుండా ఏదన్నా ఇచ్చేసినా అలాంటివన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇంకా మీరు చేయాల్సినటువంటి శక్తివంతమైన పరిహారం అంటే ఈ శత్రువుల నుంచి మీరు బయటపడటం కోసం, ఆ ఏడుపుల నుంచి, వాళ్ళు మీ మీద చేసే చెడు ప్రయోగాలు ఏదన్నా ఉంటే వాటన్నింటి నుంచి బయటపడటం కోసం, అంటే చూడలేని వాళ్ళు ఏంటంటే కొంతమంది ఇంకా చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టాలి, వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలి, అనుమానాలు కలిగించటం, నిందలు వేయటము, చాడీలు చెప్పటం, ఇట్లా చాలా రకాలుగా చేస్తూ ఉంటారనమాట. వాటి వల్ల కూడా ఎంతమంది జీవితాలు చాలా చాలా దెబ్బతిన్నాయి. కాబట్టి వాటి నుంచి బయటపడటం కోసం ఈ శక్తివంతమైన పరిహారం చేసుకోండి. మీరేం చేస్తారంటే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, వాటిని చక్కగా చివర్లా మాలలాగా కట్టేసుకోండి. ఒక 10 కానీ 11 కానీ వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని మాలలాగా కట్టేసేసి మీరు ఇంట్లో పూజ చేసినప్పుడు అక్కడ పూజలు అవి పెట్టేసేసి పూజ చేసుకొని ఆ మాల మీద కూడా పసుపు కుంకుమలు చల్లేసేసి, తర్వాత మీ గ్రామ దేవత ఉంటుంది కదా గ్రామంలో, ఆ గ్రామ దేవత దగ్గరకు వెళ్ళి చక్కగా నమస్కారం చేసుకొని ఆ తల్లికి కూడా పసుపు కుంకుమ సమర్పించి ఒక కొబ్బరికాయని కొట్టి మీరు ఈ ఇంటి దగ్గర ఉన్నటువంటి వెల్లుల్లి మాలను మీరు నమస్కారం చేసుకొని గ్రామదేవత దగ్గర కూడా పూజ చేసుకొని ఆ వెల్లుల్లి మాలను ఇంటికి తీసుకొచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి బయట వైపు పైన కట్టేసేసేయాలన్నమాట ఆ వెల్లుల్లి మాలను. అలా కట్టడం వల్ల ఏంటంటే ఈ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి, మనుషుల మీద ఉన్నటువంటి నరదిష్టి, ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. వాళ్ళు ఏదైనా చెడు చేసిన, చెడు కార్యాలు తలపెట్టిన, చెడు ఆలోచనలు చేసిన, మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టాలని చూసినా వాళ్ళు తీసుకున్నటువంటి గోతిలో వాళ్ళే పడతారు. ఎందుకంటే వెల్లుల్లి దుర్గాదేవి స్వరూపం. కాబట్టి మీరు ఇలా వెల్లుల్లి మాలను మీ ఇంటి గుమ్మానికి తగిలించడం వలన ఆ చెడంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. అలాగే మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీ జేబులో కానీ మీ పర్సులో కానీ ఒక వెల్లుల్లి రెబ్బను పెట్టుకొని తీసుకొని బయటికి వెళ్ళండి. ఆ పని చక్కగా ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుందన్నమాట. పని పూర్తయిన తర్వాత దాన్ని ఎవ్వరు తొక్కని చోట మీ తల చుట్టూతో తిప్పేసేసుకొని పడేసేసేయండి. అలా చెడిపోతుంది. అలాగే మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఒక కొబ్బరికాయ పెట్టేసేసి దానికి సింధూరం చల్లి ఆ కొబ్బరికాయకి ఏంటంటే 11 సార్లు దారాన్ని చుట్టేసేసి నమస్కారం చేసుకొని చెడు అంతా పోవాలి అని చెప్పేసేసి అలా ఆ కొబ్బరికాయనైనా సరే మీ ఇంటి గుమ్మానికి మెయిన్ డోర్ పైన కట్టుకోవచ్చు అనమాట, బయట వైపు. ఇలా ఏదో ఒకటి మీరు అనేది ఈ పరిహారాల్లో మీకు కుదిరినటువంటి పరిహారం అనేది మీకు చేయటం వల్ల ఈ చెడంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఇంట్లో కుదిరినప్పుడల్లా దీపారాధన చేసుకుంటూ ఉండండి. ఈ చెడు నెగిటివ్ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఎందుకంటే మీ మీద నరదిష్టి చెడు అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు జాగ్రత్త అనేది తప్పనిసరిగా పడాలి. కాబట్టి కుంభరాశి వారు ఇలా చేయండి. అసలు ఆ ఏడ్చే మనుషులు ఎవరు అన్నది ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది అందరికీ అని నేను చెప్పట్లా, కానీ తెలుసుకున్న విషయాల ప్రకారం కొంతమందికి అయితే మాత్రం ఇలాగే జరుగుతుంది. అది ఎవరు ఏంటనేది మీకు అర్థమవుతుందన్నమాట చూసే వాళ్ళకి. కాబట్టి చక్కగా మనం చెప్పిన పరిహారాలు, నియమాలు అనేవి మీరు పాటించి జనాన్ని ఎవరిని కూడా మీరు పూర్తిగా నమ్మొద్దు. ఎవ్వరికి మీ విషయాలను షేర్ చేసుకోవద్దు, చెప్పుకోవద్దు. మాకిది అని చెప్పేసేసి మా చుట్టాలేలే, మాకేలే, మంచోళ్ళైతే చెప్పుకోండి, ఇబ్బంది లేదు, మీకు తెలిసిద్ది. అది లేదు అనుకుంటే మాత్రం చెప్పుకోవద్దు. అలాగే డబ్బు కూడా చేజార్చుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదా కుంభరాశి వారి మీద పడి ఏడుస్తున్నటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయండి. లైక్ చేయటం వల్ల ఇంకొంతమంది కుంభరాశి వారికి చేరి వాళ్ళు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీ లైక్ అనేది సపోర్ట్గా ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే కామెంట్ కానీ లేదా మీ అభిప్రాయాన్ని కానీ కామెంట్ చేయండి. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.